బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీతో ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన గౌతమి నగర్ కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్ను పరామర్శించి పార్టీ మొత్తం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఆషాఢ మాసం బోనాల జాతర చెక్కుల పంపిణీ సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్లో రాము యాదవ్ తదితర బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇక కేటీఆర్, బీఆర్ఎస్ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో గౌతమ్ నగర్ చేరుకున్నారు. ఇక రాము యాదవ్ ఆయన సతీమణి సునీతలను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా వరుస మార్చుకోండి. మొన్ననే పక్క రాష్ట్రంలో ఒక ఐపీఎస్ అధికారి మరి చివరికి ఆ రాజీనామా చేసిపోయే పరిస్థితి వచ్చింది. ఇట్లాగే వ్యవహారం చేస్తే ఇవాళ మా సోదరులు, మా సోదరిమణులకు మొత్తం పార్టీ అండగా ఉన్నదని చెప్పేందుకే నేను కూడా ఇక్కడికి వచ్చిన. ఏ ఒక్కరి మీద ఒక్క చేయబడ్డా, ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మొత్తం రాష్ట్ర పార్టీ మొత్తం వస్తుంది. అందరం ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం, ప్రతి కార్యకర్త అవసరమైతే మరి మేము కూడా వదిలిపెట్టాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు